హలో అండి. ఈ వీడియోలో మామిడికాయతో అప్పటికప్పుడు తురుము పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాము. దీనికోసమైతే పచ్చి మామిడికాయలు తీసుకొని బాగా కడిగి తడి లేకుండా తుడిచి చెక్కు తీసుకొని తురిమి పెట్టుకోవాలి. తురుముకోవచ్చు, సన్నని ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ పైన గిన్నె పెట్టి పావు టీ స్పూన్ మెంతులు వేసి అవి కొంచెం వేడెక్కిన తర్వాత 2 టీ స్పూన్ల ఆవాలు వేయాలి. ఆవాలు తొందరగా వేగిపోతాయి. ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో సన్నగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అదే వేడి గిన్నెలో ఉంచామంటే మాడిపోతాయి, టేస్ట్ కూడా బాగోదు. ఇప్పుడు అదే గిన్నెలో నూనె వేయాలి. పావు కప్పు దాకా నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటమన్నాక స్టవ్ ఆఫ్ చేసి కచ్చా పచ్చాగా దంచిన చిన్నుల్లిపాయలు వేయాలి. అలాగే ఒక 2-3 ఎండుమిర్చి వేయాలి. ఇష్టమైతే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇవైతే స్టవ్ ఆఫ్ చేసి 1 నిమిషం ఆగిన తర్వాత వేస్తే మాడిపోకుండా ఉంటాయి. నూనె ఎక్కువగా ఉంది కదా అందుకని. ఇంకా ఇది చల్లార్చుకోవాలి. ఈ చల్లారే గ్యాప్లో కూడా అవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత వేసుకుంటే బెటర్ అన్నమాట. ఇప్పుడు మామిడికాయ తురుములో కారం వేయాలి. పావు కప్పు దాకా పడుతుంది కారము. ఒక కప్పు మామిడి తురుము తీసుకున్నామంటే పావు కప్పు దాకా వేసుకోవచ్చు. కొంచెం తగ్గించుకోవచ్చు వద్దనుకుంటే. ఉప్పు కూడా పావు కప్పు వేసుకోవాలి. అలాగే ఆవాలు, మెంతులు ఈ పొడి కూడా వేసేసి బాగా కలపాలి. ఇప్పుడు దీంట్లో పోపు ఇందాక చల్లారబెట్టాం కదా, కంప్లీట్గా చల్లారక్కర్లేదు. కొంచెం గోరువెచ్చగా కొంచెం వేడిగా ఉన్నా ఏం పర్వాలేదు. ఇంకా పోపును తీసుకొచ్చి పచ్చడిలో వేయాలి. ఇదైతే మనకి 10 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చండి. పచ్చడి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. 1 గంట సేపు అలా ఆగి అన్నంతో పాటు తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.